ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం 6 ముఖ్యమైన పథకాలు అమలు చేస్తోంది. వీటి గురించి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. పెట్టుబడి సహాయం నుంచి మొదలుకుంటే పంట నష్టానికి చెల్లించే పరిహారం లాంటి పథకాలు ఇందులో ఉన్నాయి. మొదటిది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం ద్వారా కేంద్రం ఏటా 6,000 రూపాయల పంట పెట్టుబడి సహాయాన్ని అందిస్తోంది. అర్హులైన రైతులు ఈ పథకం కింద ఈ పెట్టుబడి సాయం అందుకుంటారు. అయితే మొత్తం 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున అకౌంట్లో జమ అవుతుంది. ఒకే ఇంట్లో 2 లబ్ధిదారులు ఉంటే ఒక్కరికి మాత్రమే ఈ సహాయం అందుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. రెండోది ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ఇది క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. 2016 ఫిబ్రవరిలో కేంద్రం ఈ స్కీమ్ను ప్రారంభించింది. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల వల్ల జరిగే పంట నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. చాలా తక్కువ ప్రీమియంతో ఈ పంట బీమా అందిస్తున్నారు. ఏదైనా కారణం వల్ల పంట నష్టపోయిన రైతులకు ఈ పథకం కింద పరిహారం ఇస్తారు. మూడవది వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి. ఈ స్కీమ్ ద్వారా వ్యవసాయ అనుబంధ సంస్థలు, రైతు సంఘాలు, స్టార్టప్లు, కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగులు, ప్యాకేజింగ్లు సహా అన్ని రకాల యంత్రాలు కొనుగోలుకు మద్దతు ఇవ్వడానికి 1,00,000 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా ఆయా వ్యాపారాల కోసం రైతులు రాయితీతో రుణాలు పొందవచ్చు. నాలుగవది సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. ఈ పథకం ద్వారా రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు ఇస్తారు. అంటే భూసార పరీక్షలు చేసి వాటి ఆధారంగా పంటల వారీగా పోషక అవసరాలు, లోపాలను రైతులకు తెలియజేస్తారు. దీని ద్వారా ఎరువుల వాడకాన్ని తగ్గించడం, తక్కువ ఖర్చుతో మెరుగైన దిగుబడిని ప్రోత్సహించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఐదవది కిసాన్ క్రెడిట్ కార్డ్. 1998లో స్టార్ట్ చేసిన ఈ పథకం ద్వారా రైతులకు క్రెడిట్ సపోర్ట్ అందిస్తున్నారు. రైతులతో పాటు చేపల పెంపకం, పాల పరిశ్రమలకు ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా నీటిపారుదల, పంపులు, విత్తనాల కొనుగోళ్లకు తక్కువ వడ్డీతో స్వల్పకాలిక రుణాలు అందిస్తారు. 3 లక్షల రూపాయల వరకు 7% వడ్డీకే రుణాలిస్తారు. దీన్ని గడువులోపు చెల్లిస్తే వడ్డీపై దాదాపు 3% వడ్డీ రాయితీ లభిస్తుంది. ఆరవది ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన. ఈ పథకం ద్వారా రైతులకు పెన్షన్ అందిస్తారు. 18 నుంచి 40 సంవత్సరాల వయసున్న రైతులు స్వచ్ఛందంగా ఈ పథకంలో చేరవచ్చు. నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల మధ్య ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు 3,000 రూపాయల పెన్షన్ అందుతుంది.